టాక్సిక్ టాక్సిక్ టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ ఎంత ఎంత చెండలంగా ఉందో మీరు అందరు చూసి, చెండలంగా ఉందని అంటే చెండలంగా ఉందనడం అనేది కరెక్ట్ కాదు, కానీ నాకైతే నచ్చలేదు. టు బీ ద వెరీ ఫ్యాక్ట్, నాకైతే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అని అంటే అతని హీరోయిజం ఏదైతే ఉందో దాన్ని ఎలివేట్ చేస్తూనే అతని గ్లిమ్స్ ఏదైతే ఉందో ఆ గ్లిమ్స్ ఇచ్చారు. మళ్ళీ టీజర్లో కూడా అతని ఎలివేషన్ని ఇచ్చారు తప్ప స్టోరీకి సంబంధించిన ఏ రివీల్ పాయింట్ను కూడా ఇందులో యాడ్ చేయలేదు. కోర్స్ టీజర్లో ఆ రివీల్ పాయింట్ యాడ్ చేయాలా లేదా అనేది వాళ్ళ పాయింటే, నేను కాదనట్లా. బట్ ఒక ఇంప్రెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఏమన్నాడు, ఎస్ సార్ ఏమన్నాడు, నేను ఏదైనా ట్రై చేస్తే కొత్తగా ట్రై చేస్తా అది అని చెప్పేసి చెప్పింది కదా. ఆ కొత్త ట్రై అనేది ఈ సినిమాలో అయితే నాకు జీరో, అసలు ఏమాత్రం కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ కేజీఎఫ్ 2 కానీ ఇవన్నీ రిజంబ్లెన్స్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా ఈ సినిమాలో కనిపిస్తుంది. అండ్ చాలామంది ఇప్పుడు దురందరు దీనికి ఒక ఒక ఏమంటారు దీన్ని చూస్తూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దురందర్ ఉంది, అది వేరే సబ్జెక్టు, ఇది వేరే సబ్జెక్టు, కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ రెండు సినిమాలు ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా కంపారిజన్ ఉంటుంది. అండ్ యష్కు సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే చాలామంది అండర్ డాగ్ కాబట్టి హిందీ సినిమానే ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు, హిందీ సినిమానే అతను సపోర్ట్ చేస్తున్నది. హిందీ సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా కాదు, అన్ని సినిమాలు ఒకటే సినిమా అంతే. సినిమానే మనం చూడాలి. మంచి సినిమా ఏది, హిట్ సినిమా ఏది, ఫ్లాప్ సినిమా ఏది, ఇవి రెండే మనకు కావాల్సింది. ఎండ్ ఆఫ్ ద డే ఆ సినిమా టాక్సిక్ కూడా చూస్తారు, చూడరని నేను చెప్పట్లా. ఇన్ఫ్యాక్ట్ నేను చూస్తాను, చూడొద్దని నేను కూడా చెప్పట్లా. సో చూడాలా వద్దా అని పక్కన పెడితే ఇప్పటికి వచ్చిన గ్లిమ్స్ వరకు ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఆ ఇంప్రెషన్ అనేది మాత్రం డెఫినెట్గా దురందర్ ఒక హై పిచ్లో ఉంది, టాక్సిక్ అనేది కొంచెం డౌన్లో ఉంది. బట్ రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాతనే మనం కన్క్లూజన్ ఏదైనా చెప్పగలుగుతాం, అంతకుముందు మనం చెప్పలేము, ఎందుకంటే మనం ప్రిడిక్షన్ చేస్తూ కూర్చోట్లేదు ఇక్కడ. సో దట్స్ అ థింగ్ అనమాట. బట్ టీజర్ అయితే నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది, ఎందుకంటే అతను చెప్పిన ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వ్యూలో కానీ ఇదంతా అంటే ఎంత పెట్టుకుంటూ వస్తారంటే సినిమాని టాక్సిక్ని అసలు వేరే లెవెల్ ఆఫ్ దాన్ని చెక్కుతూ వస్తారు. చెక్కడం కూడా తప్పేం కాదు, బట్ దాన్ని హైడింగ్ చేస్తూ వచ్చేసి ఫైనల్గా వీళ్ళు తీసింది ఎంత బ్యాడ్గా ఉందేంది, ఏ కొత్త ఆస్పెక్ట్ లేకుండా ఉందేంది అన్న ఇంటెన్షనే కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. అది మెయిన్గా చెప్పడం జరిగిందనమాట ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. దట్స్ ఇట్ గైస్. నాకు తెలిసి నా అబ్జర్వేషన్తో మీరు కూడా కొంచెం ఏకీభవిస్తారని అనుకుంటున్నాను నేనైతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్.